హాయ్ అండి. ఇది వచ్చి ఒక బోట్ నెక్ బ్లౌజ్ అండి. వెనకాల ఓలు వస్తుంది. మన షోల్డర్ 16 ఉంటే 8 తీసుకోవాలి. 8కి కాకుండా 7.5 తీసుకుంటే సరిపోద్దండి. నేను 7.5 తీసుకున్నాను. 4 తీసుకుంటే చాలండి. కింద డీప్ హోల్ అన్నది కొంచెం రౌండ్గా డీప్కి ఇచ్చుకోవాలి. మనం కొలతలు అయితే ఎలాగుందో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి మెజర్మెంట్ అన్నది తెలుస్తుంది. స్టిచ్చింగ్ కూడా ఇందులో ఉంటుంది. మొత్తం బ్లౌజ్ ఆది పెట్టి చూసుకోవచ్చండి. మనం టేప్ కొలత కూడా చూసుకోవచ్చు. మీకైతే టేప్ కొలత చూపిస్తున్నానండి. ఇంకా చంక లూజు అన్నీ కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి. బోట్ నెక్ అన్నది ఎలా వెనకాల ఓపెన్ అన్నది ఎలా కట్ చేస్తున్నాను, ఎలా కొడుతున్నాను ఈ వీడియోలో చూసండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీని మీద కామెంట్ పెట్టండి. చూసారా, స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా కట్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా మనకి దీనికైతే పైపింగ్ వేసే పని లేదండి. సులువుగా తొందరగా అయిపోవాలంటే మనం అయితే పైపింగ్ వేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు అర్జెంట్ అన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలాగే చేయాలండి. నేనైతే పైపింగ్ వేయను. ఎందుకంటే దీనికైతే ఒక లేస్ వేస్తున్నాను. ఎందుకంటే వైట్ బ్లౌజ్ కాబట్టి సారీ వచ్చి గోల్డ్ కలర్ వచ్చింది. గోల్డ్ కలర్ లేస్ వేస్తే నీట్గా ఉంటుంది అనిపించి నేనైతే లేస్ వేద్దామని లైనింగ్లోనే తిప్పేసుకున్నాను. నెక్ అయితే మనకి ఎలా సులువు అయిపోద్ది. పైపింగ్ వేసుడికి మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలాగ లేసులన్నా తీసుకుంటే మన టైం కలిసి వస్తుంది. అలాన్న టైం మనం ఇచ్చేయగలమండి. నెక్ కూడా చాలా నీట్గా తిరుగుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలా కుట్టడం వల్ల పైపింగ్ వేస్తే కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. దానికన్నది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. నేనైతే టైం లేక ఇలాగైతే తిప్పేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఛానల్ అయితే చివరిదాకా వీడియో చూసేయండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఈ ఛానల్లో ఉంటుంది. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక చుట్టూ కూడా మనం లేసులు అన్నది కట్ చేసేసుకోవాలి. నెక్ అయితే లైనింగ్లోనే తిప్పేసుకున్న తర్వాత పై కుట్టు కూడా వేసుకోవాలి కంపల్సరీ. పై కుట్టు వేస్తే మనకి లైనింగ్ అన్నది మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటుంది. చిన్న చిన్న టక్స్ కూడా పెట్టుకోవాలండి. తిప్పినప్పుడు టక్స్ పెట్టుకుంటే మూలన తిరుగుతుంది. రౌండ్ షేప్ కూడా బాగా తిరుగుతుంది. ఇంక మన వెనకాల ఉక్సులు తాళ్ళు కాబట్టి ఇంక బ్యాక్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ ఏం లేదు. ఫ్రంట్ వచ్చి ఓన్లీ బోట్ నెక్ షేప్లో నేనైతే కటింగ్ చేయకుండా షేప్లు వేసేసుకున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏమైనా కటింగ్ అన్నది నీట్గా అర్థమవుతుంది. బ్లౌజ్ చూసారు వెనకాల హోల్ అని చాలా నీట్గా వచ్చింది. మన ఆది బ్లౌజ్ ప్రకారం కూడా కటింగ్ చేసే విధానం, స్టిచ్చింగ్ చేసే విధానం కూడా మనకు ఒకసారి కుడితే తెలుస్తుందండి. ఒకవేళ రాకపోతే ఏదన్నా మన దగ్గర పాత బ్లౌజ్ ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకా వెనకాల ఉక్సులు తాళ్ళు పెద్దగా పెట్టుకోకూడదు. హోల్ చూసారు ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా నేనైతే గోల్డ్ కలర్ వేసేసేస్తున్నాను. ఎందుకంటే శారీలో వచ్చింది గోల్డ్ కాబట్టి గోల్డ్ కలర్ వేసేసేస్తానండి. ఈ వీడియోలోనే హ్యాండ్స్ కూడా చిన్న హోల్ అన్నది పెట్టాను. వీడియో చివరిలో ఉంటుంది. మన ఛానల్ కూడా చూడండి. బాయ్.